సినీ సంగీత సాహిత్యాల కలబోత యువ సంగీత సాహిత్య గాయని గాయకుల పాటల ప్రయాణం యోయో టీవీ ఆమని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పీపుల్ పహాడ్ గ్రామానికి చెందిన బకనగారి శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఈ యువ కళాకారుడితో కాసేపు పాటల ప్రయాణం చేద్దాం. శ్రవణ్ కుమార్ గారు, వెల్కమ్ టు యోయో టీవీ ఆమని. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో థర్డ్ క్లాస్ నుంచే పాటలు పాడడం స్టార్ట్ చేశారంట. అంత చిన్న ఏజ్ నుంచి పాటలు పాడాలని చెప్పి ఎలా అనిపించింది? స్కూల్లో మాకి పాటల పోటీలు పెడుతున్నారు. ఫస్ట్ టైం అప్పుడు, అంటే నాకు స్కూల్లో పాటల పోటీలు పెడతారు అనే విషయం కూడా తెలియదు. మామూలుగా కబడ్డీ ఆడడం అదంతా చూడడం. అయితే అందరూ ప్రిపేర్ అవుతున్నారు. మా సీనియర్స్, అప్పటికి మా ఊర్లో 5th క్లాస్ వరకే ఉంది స్కూలు, ఇప్పుడు 10th క్లాస్ వరకు ఉంది. మా సీనియర్స్ అన్న అంటే ఏం చేస్తారు అంటే సాంగ్స్ రాసుకుంటున్నాం, మనకి పాటల పోటీ ఉందిరా అని చెప్తే, అవునా అన్న నేను కూడా వాడతాను, నాకు కూడా సాంగ్ రాసి అని చెప్పి అన్న నా సీనియర్తోనే. సో అప్పుడు ఆయన ఒక చిన్న పాట నాకు రాసి ఇచ్చిండు, ఒక 2-3 లైన్లు గుర్తుంది అంతే. ఇప్పుడు ఆయన రాసేవాళ్ళ ఓన్గా సాంగ్స్? ఆయన అంటే పెద్ద, మా ఊర్లో చాలామంది కళాకారులు ఉంటారు పాటలు రాయడానికి పాడడానికి. సో ఆయన ఒక దగ్గర తెచ్చుకున్న సాంగ్, అందులో నుంచి నాకు ఒకటి ఇచ్చాడు. అది అప్పుడు నేను 3rd క్లాస్లో ఉన్నా. అదేంటంటే, అక్షరాలు నేర్చుకునే పిల్లలం, ప్రతి అక్షరం దీపాల తోరణం. అక్షరాలు నేర్చుకునే పిల్లలం, ప్రతి అక్షరం దీపాల తోరణం. ఫస్ట్ టైం ఈ సాంగ్ వాడినప్పుడు అందరూ నన్ను, అంటే అందరిలాగా నేను వాడేసిన అయిపోయింది. ఇంకా ఆ రోజు 26 జనవరి పాటల పోటీ ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి శ్రవణ్ కుమార్ అన్న నన్ను పిలిచారు. అప్పుడు నేను షాక్ అయినా అనమాట. అరే నాకు ప్రైజ్ రావడం ఏంటి అని చెప్పేసి అప్పుడు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు, అవును ఆ పాటలు, ఇంత చిన్న అబ్బాయి పాటలు పాడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నా అని చెప్పేసి, ఏది పాట పాడమంటే మళ్ళీ స్టేజ్ మీదనే నేను వాడినా. అందరు ఇక నన్ను అప్పుడు ఎత్తుకొని ముద్దాడి, వాళ్ళకి నాకు ఏం ప్రైజ్లు ఇవ్వాలనో తెలియక జేబులో ఉన్న పెన్నులు తీసి నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అది నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోను, పాటలు పాడడం. అప్పుడు సో అప్పటికప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఏంటో వాళ్ళకి అర్థం కాక వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ థింగ్స్ని మీకు ఇచ్చేస్తారనమాట. ఓకే. సో ఫస్ట్ టైం ఇలా పాటలు పాడుతున్నప్పుడు ప్రైజ్ మనీ ఏదన్నా వచ్చిందా? ప్రైజ్ మనీ స్కూల్లో నాకు 10th క్లాస్ వరకు ప్రైజ్ వచ్చేది. ప్రతిసారి చిన్న గ్లాసు కప్స్ అవన్నీ ఇచ్చేది. నాకు అవే చాలా ఎక్కువ అనిపించేది అప్పుడు. ఇప్పటికీ నాకు ఎక్కువనే అవి తీపి జ్ఞాపకాలు దాచి చాలా చాలా జాగ్రత్తగా ఉంచుకున్నా. ఓకే. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుందండి? ఇంట్లో వాళ్ళు, తాత నాన్న వాళ్ళు భాగవత కళాకారులు. మా ఇంట్లో ఫ్యామిలీ, ఇంకా తాత నాన్న బాబాయిలు పాటలు పాడతారు. తాత ఎక్కువ, మా తాతయ్య చాలా, అంటే భాగవతం పాటలు, ఇప్పుడు ఎక్కడైనా వినాయకుడి దగ్గర అక్కడిక్కడ వెళ్ళి భజన పాటలు, గుళ్ళో వెళ్ళి ప్రతి శనివారం మా ఊర్లో టెంపుల్లో పూజలు చేస్తారనమాట. సో తాత అక్కడికి వెళ్ళి సాంగ్స్ పాడి నన్ను కూడా తీసుకెళ్ళేటోడు చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచే నాకు పాటలు పాడడం అలవాటు అయింది. నన్ను కూడా వాళ్ళు ప్రోత్సహించారు అనమాట, తాతలాగా. సో మీ తాతగారి దగ్గర నుంచి వచ్చిందనమాట మీకైతే? 100% అందరూ జీన్స్ అలా వచ్చిందనమాట. అండ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇప్పటికి ఎన్ని చేస్తుంటారు? స్టేజ్ పర్ఫార్మెన్సెస్ మా చుట్టుపక్కల ఊళ్ళల్లో జాతరలకి చాలాసార్లు వెళ్ళి పాడాను. మా ఊర్లో ప్రతి జాతరకి సినిమా సాంగు లేకపోతే జానపద గీతము ప్రతిసారి పాట పాడడం. నేను చౌటుప్పల్లో మా కాలేజీలో, నేను అంటే నా MBA కంప్లీట్ అయింది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా కాలేజీలో పాటలు పాడినప్పుడు కొందరు చూసి ప్రతి కాలేజీ వాళ్ళు నన్ను పిలిచేవాళ్ళు చుట్టుపక్కల, అదే చౌటుప్పల్లో. ఇంకా అక్కడ కూడా వెళ్ళి చాలాసార్లు పాడాను. సో మీరు కూడా ఓన్గా పాటలు రాస్తూ ఉంటారు? రాస్తాను. ఇప్పటికి ఎన్ని సాంగ్స్ రాశారు? నేను సినిమాటిక్గా సాంగ్స్ రాస్తా, ప్లస్ ఫోక్ సాంగ్స్ రాస్తా. సడన్గా నేను ఎక్కడో జర్నీలో ఉన్నప్పుడు, ఇక్కడెక్కడో వెళ్ళినప్పుడు, అంటే నాకు నిజంగా ఏదైనా నా మీద ఏదైనా ప్రభావం చూపినప్పుడు నేను సాంగ్ రాస్తా. మా అమ్మ మీద నాకు పాట రాయాలనిపించింది. నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మీ అమ్మ నేను ఇట్లా సాధింది, మీ అమ్మ నువ్వు కడుపులు ఉన్నప్పుడు ఇట్లా చేసింది, మీ అమ్మ పరిస్థితులు ఇట్లుండే అని అమ్మమ్మ చెప్పేది. నాకు అవన్నీ నాకు అంటే అవి కష్టాలు లేకపోతే అమ్మ ప్రేమ ఇవన్నీ నాకు తెలియదు. నేను పాటలు రాయడం స్టార్ట్ అయినప్పుడు అమ్మ మీద సడన్గా వచ్చేసింది. అంటే అమ్మ మీద ప్రేమ నాకు ఎలా చూపించాలో తెలియదు. రాసిన సాంగ్ మీ మదర్ మీద రాసిన? మదర్ మీదనే రాసిన, చాలా రోజుల క్రితం రాసిన, కాకపోతే ఎక్కడ వాడలేదు ఇది. తర్వాత ఫోక్ సాంగ్స్ అవి గుర్తుందా? రాసిన సాంగ్ గుర్తుంది 100%.
నన్ను గన్న తల్లి నీకు వందనాలమ్మా, నా గుండెల్లోన పెట్టి నిన్ను మొక్కుతానమ్మా. నన్ను గన్న తల్లి నీకు వందనాలమ్మా, నా గుండెల్లోన పెట్టి నిన్ను మొక్కుతానమ్మా. నీ రుణము తీర్చటానికి 1000 జన్మలైనా సరిపోవమ్మా, నీ ప్రేమని పోల్చటానికి ఆకాశమైనా సరికాదమ్మా, నీ ప్రేమని పోల్చటానికి ఆకాశమైనా సరికాదమ్మా. అమ్మమ్మ చెప్పింది నేను కడుపులుండంగా, పొయ్యిల కట్టెల కోసము గుట్టాలెక్కినవంట, పొయ్యిల కట్టెల కోసము గుట్టాలెక్కినవంట. నీ ప్రేమే మధురం అమ్మ నీకు వందనం, నీ ప్రేమే మధురం అమ్మ నీకు వందనం, నీ ప్రేమే మధురం అమ్మ నీకు వందనం. నన్ను గన్న తల్లి నీకు వందనాలమ్మా, నా గుండెల్లోన పెట్టి నిన్ను మొక్కుతానమ్మా. నైస్. అప్పుడు ఎంత ఏజ్ ఎంత? అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. సో మీ అమ్మమ్మ గారు చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుపట్టేసుకొని ఆ సాంగ్లో మొత్తం అంతా రాసేసారనమాట. వెరీ నైస్ అండి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ సాంగ్ ఇది. సో అది మీ అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ రాసి ఉంటారు? ఒక 10-15 ఐ థింక్. 10-15 అన్నీ కూడా పాడారా? అన్నిటికి ట్యూన్స్ చేశారా? చేసి ఫోక్ సాంగ్ నేను ఒక 2 సాంగ్స్ రాశాను. అంటే నాకు గుర్తుంది పర్టికులర్, చాలా రాశాను అవి ఇంకా అంత నెగ్లెక్ట్ అనమాట. 2 అంటే ఒకటి రికార్డ్ చేశాను, ఒకటి రికార్డ్ చేయలేదు. అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ నేను కొన్ని చాలా రికార్డ్ చేసిన. అంటే నా దగ్గర ఇప్పుడన్నా చేశాను. నా దగ్గర నాకు ఇక్కడ నేను ఏదైనా వర్క్ చేసి నా దగ్గర ఒక 2000-3000 ఉంది అనుకుంటే అవి సాంగ్ రికార్డ్ చేయాలని నాకు థాట్ వస్తుంది నాకు అప్పుడు. అంటే ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ స్టేజ్లో నాకు ఏదైనా డబ్బులు ఉందంటే డ్రెస్ కొనుక్కోవాలి అది అని కాకుండా ఓ సాంగ్ నేను రాసి నేను పాడాలి, నా వాయిస్ నేను వినాలి అనే దాంతో ఒక సాంగ్ ఆల్రెడీ రికార్డ్ చేసిన. అది ఫోక్ సాంగ్. మళ్ళీ రికార్డ్ చేయని సాంగ్ కూడా ఉంది, తొందరలో రికార్డ్ చేస్తాను. అది కూడా ఫోక్ సాంగ్. అదేంటంటే నా సిన్ని మరదలా వయ్యారి మరదలా వగల మారి మరదలా 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 నా సిన్ని మరదలా మనువాడమంటావు దాగి దాగి ఉంటావు, మనువాడమంటావు దాగి దాగి ఉంటావు, నీ నవ్వుతోనే నన్ను మురిపించి సంపుతావు. నా సిన్ని మరదలా వయ్యారి మరదలా వగల మారి మరదలా 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 నా సిన్ని మరదలా ఒరిసేళ్ళను వంగి అబురదలో మునిగి నువ్వేసిన అంగి నడువంపుల్ల జినిగి, నీ వంపు వయ్యారం నీ నడుము బంగారం, నీ వంపు వయ్యారం నీ నడుము బంగారం, నీ నడుము మడతల్లా నా సేయి ఉండాలా. నా సిన్ని మరదలా వయ్యారి మరదలా వగల మారి మరదలా 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 నా సిన్ని మరదలా. ఇది రికార్డ్ కాందా అండి? ఇది కాంది. తొందరలో చేయబోతున్నారు. నిజంగా ఎవరైనా మరదలు ఉందా లేకపోతే లేదు? ఉంటే నాకు ఇలా ఉండేది అనే ఒక ఫీలింగ్ తోనే. ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ తో రాశారా? ఒక పల్లెటూరులో మామూలుగా చాలా సాంగ్స్ వింటాం, బావ మరదల సాంగ్. నేనే అంటే వేరే వాళ్ళ సాంగే నేను ఎందుకు వినాలి, నేను కూడా నేను రాసి నేను వాడి నాకు మరదలు ఉంటే నేను ఎలా రాయాలి ఆ కాన్సెప్ట్ నాకుంటే అంటే నేను బావి దగ్గరికి వెళ్ళినప్పుడు నా మరదలు ఒరిసెల్ల వంగి నాట్లేయడం అది ఊహించుకొని నేను సాంగ్ రాశాను. ఓకే ఓకే నైస్. సో ఇంకొక ఫోక్ సాంగ్ ఏదో ఉందని రికార్డ్ అయింది. అదేంటంటే బొడ్డు కిందికి పట్టు చీర బావికాడికి బచ్చల కూర, బావనెట్టాగమంటవే మేనా మరదలు పిల్ల, బావనెట్టాగమంటవే మేనా మరదలు పిల్ల, సీరంచు రంగు రైక దానెనక ఉన్నది కోక, ఆగంటే ఆగలేనే ఓ మేనా మరదలు పిల్ల, ఆగంటే ఆగలేనే ఓ మేనా మరదలు పిల్ల.
ఇదన్నమాట. నైస్, వెరీ నైస్ అండి. రెండు కూడా మరదల మీదే రాసారా? ఫోక్ అంటే ఇంకా మరదల ఫోక్ సాంగ్ అంటే నాకు గుర్తొచ్చేది ఇంకా మరదల మీదేనా? అంటే ఎన్ని ఫోక్స్ సాంగ్స్ రాయమంటే అన్ని సాంగ్స్ కూడా మరి మరదల మీద రాస్తారా? అంటే మేబీ కావచ్చా? ఓకే. ఇంకా ఏమైనా సాంగ్స్ గుర్తున్నాయా మీరు రాసినవి? నేను రాసిన ఈ సినిమా అంటే ఒకవేళ నేనే సినిమా తీసి నాకు సినిమాలో పాడే అవకాశం వస్తే ఏం సాంగ్ రాయాలి అన్నప్పుడు అవకాశం రాకముందుకే అంటే నాకు వచ్చింది అనుకో నేను వాడిన సాంగ్స్ 2 ఉన్నాయి అన్నమాట. అంటే చాలా ఉన్నాయి, నాకు నచ్చినవి బాగా మీకు నచ్చిన అదేంటంటే నిన్ను చూడాలని మాట్లాడాలని మనసంటున్నది, దాని ఊహేమిటో నేను తాకాలని ఏదో చేయాలని వయసంటున్నది, దాని ఊసేమిటో చెలియా చెలియా నీవేలే నా సర్వం, చెలియా చెలియా నీ కొరకే ఈ మౌనం, సోనా సోనాలో ఫీలులోనా గుండెల్లో చెరగని ప్రింటేసేనా, సోనా సోనాలో ఫీలులోనా ఇది తొలి పరిచయమనుకోనా, నేను చూడాలని మాట్లాడాలని మనసంటున్నది, దాని ఊహేమిటో. నైస్ అండి. మూవీస్లో ఏమైనా ట్రై చేస్తున్నారా మరి సింగర్గా? నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. రచయితగా ట్రై చేయలేదు. వస్తే అంటే నాకు ఎక్కువ తిరగడం కొంచెం నాకు అలా కాకుండా అంటే నాది నాకు టైం వచ్చినప్పుడు నా పాట బయటకు వెళ్తాను ఉద్దేశంతో తిరగడం అలా కాకుండా ఖచ్చితంగా అవకాశం మీరు కూడా అప్రోచ్ అవుతే మీరు ఇలా రాస్తున్నారని పాడుతున్నారని తెలుస్తుంది కాబట్టి కొంచెం మీరు కూడా అప్రోచ్ అయితేనే బాగుంటుంది కదా. అంటే అప్పుడప్పుడు చాలా ప్రయత్నాలు చేసేది. అంటే నేను ఈ పాడుతా తీయగా కార్యక్రమానికి కూడా అక్కడ నల్గొండలో ఒకసారి సెలక్షన్స్ అయినాయి. అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను. థర్డ్ రౌండ్లో దాదాపు 150 మెంబర్స్ వచ్చారు అక్కడికి. ఫస్ట్ రౌండ్లో ఒక 15 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు, అందులో నేను సెలెక్ట్ అయిపోయినా. తర్వాత సెకండ్ రౌండ్ లోపలికి రూమ్లోకి తీసుకెళ్ళి పాడించారు, అప్పుడు సెలెక్ట్ అయ్యాను. అప్పుడు 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. తర్వాత ఈ 5 మెంబర్స్లో ఒకరికి కాల్ వస్తుందని చెప్పారు అన్నమాట. అప్పుడు అక్కడ నేను అంటే మనకు వస్తుందా రాదా అని అనుకుంటాం కదా, అందులో ఖచ్చితంగా సంగీతం నేర్చుకొని ఉండాలి పెద్ద వాళ్ళ దగ్గర అంటే సరే ఇంకా దాని హోప్ తీసేసిన అనమాట. పాడుతా తీయగా అప్పుడు కార్యక్రమానికి ఆ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను పాడిన సాంగ్ ఏంటంటే పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధారాదా నా బ్రతుకు నీది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలో. ఇది ఫస్ట్ రౌండ్లో అన్న. తర్వాత అక్కడే ఇది కోకిలమ్మ సాంగ్. అందులో అన్ని సాంగ్స్ బాగుంటాయండి. అన్ని వచ్చా మీకు? నాకు ఇది ఒక్కటే వచ్చా కోకిలమ్మ. తర్వాత నేను పాడుతూ అంటే నేను చాలాసార్లు ఇది పాడినప్పుడు ఇది కోకిలమ్మ సినిమా అని వేరే వాళ్ళు చెప్పారు. అంటే కొన్ని సినిమా పాటలు తెలియకుండానే బేసిక్గానే మనం ఏదైనా ఒక పాట విన్నప్పుడు బాగుంది అని వింటూ ఉంటాం. చాలా మట్టికి మనకి ఆ మూవీ నేమ్స్ తెలియదులేండి. ఫీడ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లోనే నేను పాడింది ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేనే లేడి చెమ్మ, అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేనే లేడి చెమ్మ. సో ఫ్యూచర్లో ఎలాంటి సింగర్ అవ్వాలనుకుంటున్నారు? ఫోక్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా, క్లాసా, లేకపోతే మాసా, కూల్ గోయింగ్, ఇలా ఏ టైప్లో ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నాకు నా పర్టికులర్ నా మైండ్లో ఉండేది సాంగ్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్. అంటే నాకు చిన్నప్పటి నుంచి, అంటే నేను 3rd క్లాస్లో అప్పుడు ప్రైజ్ అప్పుడు తీసుకున్నప్పటి నుంచి కూడా నాకు సినిమా అంటే పిచ్చి అనమాట. సినిమాలో ప్రతిదీ, అది పాట లేకపోతే డైలాగు, హీరో హీరోయిన్ లేకపోతే ఆ స్టోరీ, అన్నిటికి కనెక్ట్ అయిపోతా. అంటే సినిమాలు ఉన్న ప్రతిదీ, యాక్టింగ్ నాకు పిచ్చి. నేను షార్ట్ ఫిలిమ్స్లో చాలా యాక్టింగ్ చేశాను. నాకు సో యాక్టింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ అనమాట. షార్ట్ ఫిల్మ్స్, మల్టీ టాలెంటెడ్, చాలా టాలెంట్స్ ఉన్నాయి మీకు. షార్ట్ ఫిలిమ్స్లో యాక్టింగ్ చేశాను, షార్ట్ ఫిలిమ్స్ డైరెక్షన్ చేశాను, పెద్ద సినిమా స్టోరీలు ఒక 2 రాసి పెట్టుకున్న ఒక మంచి హీరో. అంటే నాకు ఇంకా అట్లా రాసి పెట్టుకున్నాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఫేవరెట్ హీరో అని కాదు, నేను హీరోయిన్ని సినిమా చూసేటప్పుడు నాకు కనిపించారు, కథ అనమాట. ఆ కెమెరా ఏడబెట్టురు అవే చూస్తా, నేను ఆ సినిమాని చూస్తా, హీరోయిన్లు అనేది అంటే అబ్జర్వ్ చేయను. సో స్టోరీ చూస్తాను, స్టోరీ ఏంటి, డైలాగ్. స్టోరీని బట్టి హీరోయిన్స్ బాగా యాక్ట్ చేస్తారు కదా, మరి వాళ్ళ యాక్టింగ్ ని మీరు రిసీవ్ చేసుకోరా? అంటే నాకు నచ్చిన హీరో పర్టికులర్గా నాకు ఇప్పుడు రామ్ చరణ్ డాన్స్ నచ్చుతుంది, నాకు ఎన్టీఆర్ యాక్టింగ్ నచ్చుతుంది. అంటే ఒక హీరోలో ఒక క్వాలిటీ, ఒక క్వాలిఫికేషన్ ఇలా నచ్చుతుంది అన్నమాట. సో పర్టికులర్ గా ఒక హీరో మొత్తం ఇష్టం అనేది లేదు. ఎన్టీఆర్ లో యాక్టింగ్ అంటే పిచ్చి. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అందరు సినిమాలు చూస్తా, కానీ సో మరి మీరు రాసుకున్న కథకి ఏ హీరో అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను రాసుకుంది సో ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ లో యాక్టింగ్ నచ్చుతుంది కాబట్టి ఒక పార్ట్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ కోసం, ఇంకొక పార్ట్ ఏమో రామ్ చరణ్ డాన్స్ బాగా చేస్తాడు కాబట్టి ఆయన కోసం ఒక పార్ట్, ఇట్లా ఏమన్నా లేకపోతే? అలా కాదు. అంటే నేను రాసుకున్న స్టోరీ, ఇప్పటివరకు నేను రాసుకున్న 2 స్టోరీలు, ఒకటి ఆ స్టోరీ అంటే నాకు పర్టికులర్ హీరో వీళ్ళు ఉండాలని కాదు, నా 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 అంటే హీరోయిజం అది కాకుండా, నేను మనుషులు ఆదిమానవులుగా ఉన్నప్పుడు, మనం మామూలుగా మనుషులు డ్రెస్సులు ఇంకా వేసుకున్నప్పుడు, ఆదిమానవులుగా మొత్తం జుట్టు అదంతా వెంట్రుకలు ఉన్నప్పుడు ఎట్లయితుండ్రో ఆ బ్యాక్గ్రాప్లో ఒక కథ రాసుకున్నా. అంటే ఇప్పటికీ అలాంటి గ్రామం ఒకటి ఉంటే అది ఎలా ఉంటుంది అనుకోకుండా ఒక టూర్ అంటే అలాంటి అది రాసుకున్నాను అనమాట. సో 2 స్టోరీలు రాశారు. ఒక లవ్ అండ్ నక్సలిజం. 1900 అంటే నేను మ్యాక్సిమం నిజంగా జరిగిన దానికే నేను ప్రభావితం అయిపోతాను అనమాట. సో వాటిని బేస్ చేసుకొని స్టోరీస్ కానివ్వండి, పాటలు కానివ్వండి రాస్తాను. 1980, 90 2000 వరకు ఉన్న నక్సలిజం, అలాంటి ఆ వాతావరణానికి, ఆ ఫ్యాక్షన్, అలాంటి స్టోరీ ఒకటి రాసుకున్నాను. ఇంతకుముందు చెప్పిన స్టోరీ ఒకటి రాసుకున్నాను అనమాట. ఓకే. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? హిందీలో కానివ్వండి, తెలుగులో? బాలు, ఎవర్ గ్రీన్. ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే. ఫీమేల్ సింగర్స్లో? ఫీమేల్ పర్టికులర్ లేదు, సునీత సాంగ్ ఎప్పుడు నేను వాడుకుంటా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. అది సో సునీత గారి సాంగ్స్ అంటే బాగా ఇష్టం. సునీత గారి ఫేవరెట్ సింగర్ ఇంకా ఇష్టం అంటే ఇంకా అంతే. సో ఫీమేల్స్లోనేమో సునీత గారు అంటే ఇష్టం, మేల్స్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడమంటే మీకు టక్కును గుర్తొచ్చే సాంగ్ ఏదైనా పర్టికులర్గా ఉందా? 100%. చీకటమ్మ చీకటే, ముచ్చటైన చీకటే, ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు చీకటే, నిన్ను నన్ను రమ్మందే కన్నుగొట్టి చీకటే, ముద్దుగా ఇద్దరికే బొద్దిగైన చీకటే, పొద్దు పేలేని చీకటే ఉండిపోనే, నిన్ను నన్ను రానేగా కొండెపోనే, రాయే రాయే రామశిలక సర్దుకుపోయే చీకటెనక,
నమ్మకు నమ్మకు ఈ రేయిని ఆహాహా. అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి నీ కన్నులు మూసి మత్తులో మెత్తగా తోసి కలలే వలగా విసిరే చీకట్లలో నమ్మకు నమ్మకు ఈ రేయిని ఆహాహా. అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని. నైస్. సో మీకు ఎస్పి బాలు గారి సాంగ్ అనగానే ఈ సాంగ్ గుర్తొస్తుంది అనమాట. నాకు చీకటి అంటే ఇష్టం, బాలు వాడి దానికి కనెక్ట్ అయ్యాను అనమాట బాగా. ఇప్పుడు చీకటి అంటే ఇష్టం కాబట్టి ఈ సాంగ్ అంటే, చీకటి మీద చాలా సాంగ్స్ పాడారు ఆయన మరి, కాకపోతే ఈ సాంగ్ అంటే బాగా ఇది ఒకటే గుర్తొస్తుంది అనమాట. సునీత గారి సాంగ్స్ అంటే ఈ వేళలో ఏం అదొక్కటే, ఇంకా నాకు వేరే పెద్ద ఆమె పాడినవి నాకు ఎన్నో కూడా నాకు తెలియదు, అంతే కానీ ఆ ఒక్క సాంగ్ వల్లనే ఆమెకి నేను ఫ్యాన్ అయిపోయాను. ఆ ఒక్క సాంగ్ వల్ల ఫ్యాన్ అయిపోయారా? సో పాటలు పాడడానికి ప్రాక్టీస్ చేసే ముందు ఏదైనా కేర్ తీసుకుంటూ ఉంటారా? నేను పర్టికులర్ కేర్ ఏం తీసుకోను. ఫుడ్ విషయంలో ఏ విషయంలో కేర్ తీసుకోను? అస్సలు తీసుకోను. నార్మల్ గా నేచురల్ గా ఉన్న వాయిస్ ని అలా కంటిన్యూ చేస్తాను. రోజు పాడుకుంటాను నేను ఒక్కనున్నప్పుడు. జనాలు అంటే నన్ను ఎవరైనా పాడు అని అడిగినప్పుడు ఖచ్చితంగా వాడతా. కానీ నేను ఒక్కడిని ఉన్నప్పుడు పాట వాడుకోవడం, లేకపోతే ఏదన్నా సడన్గా ఏదన్నా డైలాగ్ నాకు మైండ్లో స్ట్రక్ అయినప్పుడు నా అంటే పెన్ను నోట్స్ అది ఉండదు కాబట్టి నా మొబైల్లో సేవ్ చేసుకుంటా డైలాగు. లేకపోతే ఏదైనా చాలా స్టోరీ లైన్ రాసుకున్నా, 2 మాత్రం కంప్లీట్ చేసిన. సో స్టోరీ లైన్ వచ్చినప్పుడు సడన్గా మొబైల్లో సేవ్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ రాసుకొని అట్లా పెట్టుకుంటాను అనమాట. మర్చిపోవద్దు అనే పాటలు పాడడం, లేదా డైలాగ్ రాయడం, లేదా సినిమా స్టోరీ లైన్ రాయడం అలాంటివి. ఓకే. సో మూవీస్ చూస్తూ ఉంటారా? చాలా, అస్సలు చాలా. అసలు ఏ మూవీ రిలీజ్ అయితే అది చూసేస్తారన్నమాట. ఖచ్చితంగా చూస్తా. సో ప్రతి ఒక్క స్టోరీని కూడా అబ్జర్వ్ చేస్తా. అంటే నాకు అందులో నుంచి నేను ఏమైనా నేర్చుకుంటానా, అది అంటే ఒక సాంగ్ విషయంలో కావచ్చు, స్టోరీ, డైలాగ్, లేకపోతే కెమెరా ఏంటి, ఆ ఎడిటింగ్, ఆ గ్రాఫిక్స్, మనం ఇంకెట్లా బెటర్ ఎట్లా చేస్తాం అనే స్టోరీని అబ్జర్వ్ చేస్తా. సినిమాలో ప్రతి ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తాను అనమాట. సో అట్లా చూడడానికి వెళ్తా. సో అవకాశాలు మీ దగ్గరికి రావాలి కానీ మీరు మాత్రం వెతుక్కుంటూ వెళ్ళాలి? లేదండి, 100% అవకాశాల కోసం నేను కూడా వెతుకుతా. కానీ నా వెతకడం వేరే ఉంటుంది, ఇక తిరగడం అట్లా కాకుండా సో మీ టాలెంట్ ట్రై చేస్తుంటా. టాలెంట్ని గుర్తించాలి. సో టాలెంట్ని గుర్తించాలంటే మీరు నెంబర్ ఆఫ్ ఆల్బమ్స్ చేయాలి. ఆల్రెడీ 1-2 చేశాను అంటున్నారు కాబట్టి సో ఇంకా రాస్తూ ఉండాలి, ఆల్బమ్స్ చేస్తూ ఉండాలి, రిలీజ్ చేస్తూ ఉండాలి. ఆ సాంగ్స్ అన్నీ కూడా అప్పుడు జనాల్లోకి వెళ్తాయి, వింటారు, పాడుతూ ఉంటారు. ఆటోమేటిక్గా మీరు అన్నట్టుగా సో అవకాశాలు వెతుక్కుంటే వచ్చే అవకాశం కనిపిస్తుంది. వెరీ నైస్ అండి శ్రవణ్ కుమార్ గారు. సో ఫ్యూచర్లో మీరు అనుకున్నట్టుగా మంచి సింగర్ అవ్వాలి, అండ్ అలాగే రచయిత అవ్వాలి, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డైరెక్షన్లో ఏ అవకాశం వస్తే అవకాశం, అంటే డైరెక్షన్ వస్తే సింగింగ్ వదిలేయడం లేకపోతే ఇలా ఏం లేదు కదా. సినిమా అంటే సినిమాలో ప్రతి ఒక్కటి మీది, కెమెరా వర్క్ అయినా ఏదైనా సరే అది మీది. వెరీ నైస్. సో ఏ ఆఫర్ వచ్చినా కూడా వదులుకోకండి, హ్యాపీగా చేసుకోండి. సో యోయో టీవీకి వచ్చి, యోయో టీవీ ఆమెని కార్యక్రమానికి వచ్చి ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు మీ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ మన యోయో టీవీ ఆమెని కార్యక్రమం. శ్రవణ్ కుమార్ గారు ఆయన గురించి, ఆయన ప్రస్తావన ఎలా మొదలు పెట్టారు ఏంటి, ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవ్వబోతుంది ఏంటి, అవన్నీ విషయాలు షేర్ చేసుకున్నారు. సో ఇది వాళ్ళ మన కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి యోయో టీవీ.